వాక్యాన్ని మనము ధ్యానము చేయటానికి ఆశపడదాం. అందు నిమిత్తమై కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో నుంచి 6వ అధ్యాయములో 19-20 వచనములను పాస్టర్ గారు వచ్చి వినిపిస్తారు. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగము 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19-20. 19 వచ్చిన ప్రారంభం విధంగా ఉన్నది. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఈ వాక్యం ఎంత పర్యంతం ఈ విధంగా ఉన్నాయి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది. ఏమిటది? దేహము ఎవరి వల్ల మనకు వచ్చింది? దేవుని వలన వచ్చింది. గనుక మీ దేహముతో దేవునిని మహిమపరచాలి. దేనితో? దేహముతో. చూడండి, దేహము అనగా శరీరము. ఈ శరీరము మనము ఒక వ్యక్తిని చూచినప్పుడు, ఒక వ్యక్తిని పరిశీలిస్తున్నప్పుడు వాని దేహములో మనకు కనపడే అవయవాలు కొన్ని కనపడుతూ ఉన్నాయి. అవి మనము పైనుంచి క్రిందికి చూసినప్పుడు మొట్టమొదటిగా మనకు కనపడేది ఏమిటండి? దేహములో మొట్టమొదటిగా మనకు కనపడేది ఏమిటి అంటే, మొట్టమొదటి పైనుంచి చూసినప్పుడు మొట్టమొదటిగా మనకి తల కనిపిస్తూ ఉన్నది. ఈ తల దేవుని వాక్యం చెప్పింది, మీ దేహము దేవుని వలన కలిగినది గనక, దేవుడు అనుగ్రహించినది గనక మీ దేహముతో దేవునిని మహిమపరచాలని. అంటే ఇప్పుడు మొట్టమొదటిది తల. ఇప్పుడు ఈ తలతో దేవునిని మహిమపరచాలి. ఎందుకంటే ఈ తల ఎవరిచ్చారు? మనకి దేవుడిచ్చాడు. కాబట్టి మనము ముందుగా దేవునిని మన యొక్క తలతో ఏం చేయాలి? మహిమపరచాలి. మహిమపరచటం అంటే ఇప్పుడు తలతో దేవుని మహిమపరచటము అంటే ఏమిటి? నిర్గమకాండము ఒకసారి చూద్దాం. 4వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. నిర్గమకాండములో 4వ అధ్యాయములో 21వ వచనాన్ని ఒకసారి పరిశీలిద్దాం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తరువాత చేయుటకు నేను నీకిచ్చిన మహత్కార్యములన్నీయు ఫరో ఎదుట చేయవలను సుమి. అయితే నేను అతని హృదయమును కఠినపరచెదను, అతడు ఈ జనులను పోనీయుడు. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వాని పంపనొల్లని ఎడల 4వ అధ్యాయం 21వ వచనం. అదేనండి. యెహోవా ఇశ్రాయేలీయులు చూచినప్పుడు, తన బాధను కనిపెట్టినప్పుడు, మాట ఆ యొక్క దేవుని యొక్క మాటను వినినప్పుడు జనులు తలలు వంచి దేవునికి నమస్కారము చేసిరి అని చెప్పబడుతూ ఉన్నది. అంటే ఇప్పుడు మన యొక్క తలతో దేవుని ఎదుట తలను వంచి నమస్కారము చేయాలి. అందుకే యెషయా గ్రంథంలో కూడా ఈ విషయం రాయబడి ఉన్నది. 58వ అధ్యాయంలో 17వ వచనంలో ఏమని రాయబడిందంటే, రక్షణ అను శిరస్థానమును నీ తల మీద ధరించుకోవాలి అని. అంటే ఏమిటి? ఇప్పుడు నీ తలని వంచి దేవునికి నమస్కరించాలి. చూడండి, ఎక్కడైనా దేవుని సన్నిధి కనపడినప్పుడు, రోడ్డు పక్కన ఏదైనా కనపడినప్పుడు ఆ బండి మీద వెళ్ళేవారు అక్కడ ఆగి ఇలా తల వంచి నమస్కరించి ప్రార్థన చేసుకుని వెళ్తారు. ఎందుకని అనంటే దేవుని ఎదుట మన తలలో వంచాలి. అంటే మన దేహములో, మన శరీరములో ఉన్నటువంటి మొట్టమొదటి అవయవము తలను దేవుని ఎదుట వంచాలి. తల పొగరకు ఎత్తుకోకూడదు. తలపైన పొగరుంటే ఏమవుద్దంటే దేవుని ఎదుట తలను వంచలేం. కాబట్టి తలను దేవుని ఎదుట వంచాలి. వంచాలి అని అంటే నీ తలపైన ఏముండాలి? ఇప్పుడు రక్షణ అను శిరస్థానము
నీ తలపైన ధరించుకోవాలని యెషయా గ్రంథం 59వ అధ్యాయం 17వ వచనంలో రాయబడి ఉన్నది ప్రియులారా. కాబట్టి మన యొక్క తల దేవుని ఎదుట వంచాలి, అది దేవుణ్ణి మహిమపరచుట. చూడండి, ఇప్పుడు ఈ లోకంలో ఉన్న మనుషులు ఎన్ని రకాలుగా ఉన్నారు అంటే స్త్రీలు పురుషులుగా ఉన్నారు. కాబట్టి ఈ స్త్రీ పురుషులు దేవుని ఎదుట తల వంచాలి. తల వంచటానికి రక్షణను పొందాలి. పొందిన తర్వాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 11వ అధ్యాయంలో 4-5 వచనాలు చదివినప్పుడు పురుషుడెప్పుడు కూడా తలపైన ముసుగు వేసుకుని ప్రార్థన చేయకూడదు. ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకుని ప్రార్థన చేయును లేక ప్రవచించును ఆ పురుషుడు తన తలను అవమానపరచును. అదే 5వ వచనంలో ఏమని ఉందంటే, ఏ స్త్రీ అయినా తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయును లేక ప్రవచించును ఆ స్త్రీ తన తలను అవమానపరచును. చాలండి. చూడండి, కొన్ని కుటుంబాలని మనం గమనించినప్పుడు వారు ధరించిన వస్త్రములు ఎంత విలువైనప్పటికీ కూడా వారు తలపైన ముసుగు తీయకుండానే వెళ్తారు స్త్రీలు. మీరు గమనించారో లేదో కొన్ని కుటుంబాలు. కానీ మనమైతే దేవుని సన్నిధిలో కూడా ముసుగేసుకోము, ప్రార్థన చేసేటప్పుడు కూడా ముసుగేసుకోము. కాబట్టి ఇక్కడ మన తలతో దేవునిని మహిమపరచాలి అనంటే ఇవి పాటించాలి. మొట్టమొదటి అవయవము తలతో కూడా మనము దేవునిని మహిమపరచాలి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడినది గనుక ఈ దేహముతో ఈ శరీరముతో దేవుణ్ణి మహిమపరచాలి. మొట్టమొదటిది తల. రెండవది కూడా మనం గమనించినప్పుడు తల క్రింద ఏముందండి? తలకి క్రింది భాగములు ఏమున్నాయి? కళ్ళుతో కూడా దేవుణ్ణి మహిమపరచాలట. కానీ ఈ కళ్ళు చేత మనము అనేకమైన పాపాలు చేస్తున్నామని వాక్యం సెలవిస్తున్నది. మనకి తెలుసు, అయినా పాపము చేస్తూ ఉంటాం. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మరి కీర్తన గ్రంథం 119వ అధ్యాయాన్ని ఒకసారి చూద్దాం. అక్కడ 37వ వచనంలో ఏమని రాయబడిందంటే, నీ కన్నులు దేవుణ్ణి మహిమపరచాలి గనుక, నీ శరీరంలో ఉన్న రెండవ అవయవమైన కన్నులు దేవుని మహిమపరచాలి గనుక నీ కన్నులు వ్యర్థమైన వాటిని చూడకుండా కన్నులు త్రిప్పివేయము. ఏం చూడకూడదు? ఇప్పుడు కన్నులు వ్యర్థమైన వాటిని చూడకూడదు. ఈ వ్యర్థమైన వాటిని చూసిన కన్నులు మనిషిని నాశనం చేస్తున్నాయి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 22-23 వచనాల్లో నీ కన్ను మంచిదైతే నీ దేహం మంచిదవుతుందని వాక్యం చెప్తున్నది. మరి నీ కన్ను ఏం చేస్తుంది? ఇప్పుడు రెండవ అవయవమైన కన్ను, దేవుణ్ణి మహిమపరచాల్సిన కన్ను ఏం చేస్తుందంటే చూడకూడనివి చూస్తూ ఉన్నది. చూడకూడని వాటిని చూసి వాటిపైన ఆశపడి పాపము చేయిస్తున్నది నీతో. చూడండి, అవమ్మ చూడకూడదు అన్నదాన్ని చూసింది, ఆ కన్నులకు ఆహా ఎంత బాగుందన్నది, ఆ పండు తిన్నది. ప్రపంచంలో ఉన్న మహిళలందరికీ ప్రసవ వేదన తెచ్చిపెట్టింది. అందుకే నీ కన్నులు ఏం చూడకూడదట? వ్యర్థమైన వాటిని చూడకుండా దేవునిని మహిమ పరచాలి. దావీదు గారి కన్నులు కూడా చూడకూడనివి చూసి సంతృష్టికరమైన ఆహారాన్ని తినేసి తోన్పులు తీసుకుంటూ మేడ పైన ఎక్కి అటు ఇటు తిరుగుతూ ఉంటే ఏం జరిగింది? బెత్షెబ స్నానం చేయటం చూసి ఆ కన్నులు ఆమెను మోహించి ఆమెతో పాపము చేయటానికి బలవంతంగా తీసుకొచ్చాడు. అంతేకాదు ప్రియులరా, యూరియాను బెత్షెబ భార్య మరి భర్తనైన యూరియాను చంపించి వేశాడు. చూడండి, స్త్రీల కోసం మనుషుల్ని చంపుతారు. 2 రకాలు మాత్రమే ఈ లోకంలో జరిగేది. ఏమిటంటే మర్డర్లు జరుగుతున్నాయంటే 2 కారణాలు. 1 మహిళ, 2 మని. ఈ రెండిటి వల్లనే హత్యలు జరుగుతున్నాయి. ఒక మనిషి చంపుతున్నాడు అని అంటే అందుకు కారణం ఈ 2.
మరే కారణాలు అంతగా కనపడవు. కానీ ఈ యొక్క ఎన్సిఆర్బి అని నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్ అని సెంట్రల్ గవర్నమెంట్ ఒక లెక్కలేస్తున్నది. ఎందుకు ఈ హత్యలు జరుగుతున్నవి అని గమనించినప్పుడు, వారు ఆ డేటాని విశ్లేషించినప్పుడు తేలిన అంశం ఏమిటంటే, ప్రతి మర్డర్ వెనుక, ప్రతి హత్య వెనుక మనీ మ్యాటర్స్ కానీ, మహిళా సంబంధాలు కానీ, వీటి వల్లే మర్డర్లు జరుగుతున్నాయి. ఒకప్పుడు మగవారు ఆడవారిని ఈ యొక్క అక్రమ సంబంధాల కోసం చంపేసేవారు అని విన్నాం, చూసాం. ఇప్పుడు మహిళలే భర్తను చంపించేస్తున్న సంఘటన రోజుకోటి జరుగుతున్నది. దీనికి కారణం ఏమిటి? వ్యర్థమైన వాటిని చూడుట చేత. దావీదు ఏమి చేశాడండి? తన కన్నులతో దేవుణ్ణి మహిమపరచాల్సినటువంటి దావీదు బెత్షెబాను చూచాడు, స్నానము చేస్తున్నప్పుడు పాపము చేశాడు, ఆమె భర్తను చంపించాడు, చివరికి శాపాన్ని మూటగట్టుకున్నాడు. కాబట్టి నీ కన్నులు ఎలా ఉండాలి? సామెతల గ్రంథం 4:25 చూడండి. నీ కన్నులు ఎలా ఉండాలి? దేవుని వాక్యం సూటిగా మనకి తెలియపరుస్తూ ఉన్నది. ప్రియులారా, ఈ యేసు కృపా వాక్కు వింటున్న ప్రతి ఒక్కరూ గమనించండి. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. ఇప్పుడు నీ కన్నులు ఎలాగ ఉండాలంటే, పక్క చూపులు చూడకూడదు, తిన్నని చూపులు చూడాలి. నీ భర్త వైపే నువ్వు చూడాలి, నీ భార్య వైపే నువ్వు చూడాలి. కానీ ఎలా చూస్తున్నారు ఇప్పుడు? ఆహా, ఎంత బాగున్నాడు, ఎంత మంచి డ్రెస్ చేశాడు. చూడండి ప్రియులరా, ఒక పోలీస్ ఆఫీసర్ గారి కూతురు కలెక్టర్ చేయాలనుకున్నారట. పోలీస్ ఆఫీసర్ గారు చేయాలనుకుని పాపను బాగా చదివిస్తున్నాడు. ఒకరోజు ఆ పాప ఐఏఎస్ కోచింగ్ ట్రైనింగ్ కానీ శిక్షణ కానీ వెళుతూ రోజు వెళ్ళి వస్తుంటే, ఒక్కరోడు పెద్ద స్పోర్ట్స్ బైక్ వేసుకుని అది ఆ ఎదర చక్రం పైకి లేపుకుంటూ ఆ పల్టీలు కొట్టుకుంటూ బండి తోలుతున్నాడట. ఈ ఐఏఎస్ ఆఫీసర్ గారి, ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్ గారి యొక్క కూతురు ఆ బండి తోలిన కుర్రోడ్ని చూసింది. ఆహా, ఎంత బాగా తోలుతున్నాడు బండి, ఏం చేస్తున్నాడండి, ఎంత బాగా తోలుతున్నాడండి బండి అని ఆ కుర్రవాడు తాపీ మేస్త్రట. ఆ తాపీ మేస్త్రి ఫ్రెండ్ బండి వేసుకు తోలుతూ ఈమె చూసిందట. వాడు కనీసం 7వ తరగతి కూడా చదవలేదు. ఈమెని కలెక్టర్ చేయాలని వాళ్ళ నాన్నగారు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఈమె ఏం చేసినాయి, చూడకూడనిది చూసింది. ఆహా, భలే తోలుతున్నాడని ఆ కుర్రవాళ్ళలో ప్రేమలో పడి ఆ కుర్రవాడితో కలిసి ఒక పెద్ద పట్టణానికి వెళ్ళిపోయిందట. ఇది కథ కాదు, జరిగిందే. వెళ్ళిపోయిన తర్వాత ఆడు 2 సంవత్సరాలు ఆ పాపతో ఉండి, ఇక ఆమెను పోషించటానికి దారి కనపడక ఆ అమ్మాయిని ఆ సిటీలో వదిలేసి ఎటు వెళ్ళిపోయాడు. ఎందుకు ఇలా జరిగింది? ఏం చూసింది ఇప్పుడు? బండి తోలటం చూసి ప్రేమించింది. ఆడు చదువుకున్నాడా, అందగాడా, ఆస్తిపరుడా ఏమీ లేదు. కానీ ఏం చూసింది అని అంటే, బండి తోలటం, బండి చక్కెరలు కొడటం చూసింది. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, నీ కన్నులు అటు ఇటు చూడకూడదు. ఎలా ఉండాలి? తిన్నగా ఉండాలి. చూస్తే ఏమవుద్ది? అవమ్మ చూసింది గనకనే ఆ కన్నులతో పాపము చేసి స్త్రీలందరికీ గర్భశోకాన్ని తెచ్చిపెట్టింది. ప్రసవ వేదన నువ్వు తట్టుకోలేవు. 52 ఎముకలు ఒకేసారి విరిస్తే ఎంత బాధ వస్తుందో అంత బాధ గర్భిణి బిడ్డ తల్లి బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు అంత బాధ కలుగుతుందట. అంత వేదన ఎవరి నుంచి వచ్చింది అంటే అవ్వమ్మ గారి నుంచి వచ్చింది. మరి దావీదు కన్నులతో చేసిన పాపం వల్ల ఏం జరిగిందో తెలుసా? ఆ కుమారుడు, ఆ బెత్షెబాకి ఈయనకి పుట్టిన కుమారుడు చచ్చిపోయాడు. చచ్చిపోయాడు ఓకే, వారి యొక్క ఇతర భార్యలకు ఉన్నటువంటి కుమారులు కుమార్తెలు ఏమవుతారండి? ఇప్పుడు అన్న చెల్లెలు, అక్క తమ్ముడు అవుతారు. కానీ ఈ పిల్లలు వ్యభిచారం చేయవలసి వచ్చింది. ఎవరి వల్ల వచ్చింది అని అంటే, దావీదు కన్నులతో చేసిన పాపం వల్ల. ఎవరి మీదకి వచ్చింది ఇప్పుడు ఆ శాపం?
బిడ్డల మీదకి వచ్చింది. మనం అనుకుంటాం మనం చేసేది ఏమీ దేవుడు చూడటం లేదు, మనుషులు చూడలే, మా అత్తగారు చూడలే, మా నాన్నగారు చూడలే అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు చూస్తున్నాడు. తల్లిదండ్రులు చేసిన పాపము 3-4 తరముల వరకు బిడ్డలకు తగులును అని ఉంది. ఇప్పుడు దావీదు పిల్లలకు వచ్చింది ఈ శాపం. ఎందుకు వచ్చింది అనంటే, వ్యర్థమైన వాటిని చూడకుండా నీవు నీ దేహములో ఉన్న రెండో అవయవమైన కళ్ళుతో దేవుని మహిమపరచాలని దేవుని వాక్యం చెప్తే ఈ కన్నుల చేత పాపము చేశారు, అందుకే శాపాన్ని తెచ్చుకున్నారు. ఇది రెండవ అవయవం. కాబట్టి నీ కన్నులతో దేవుని ఏమి చేయాలట? మహిమపరచాలి. నీ కన్ను చెడ్డదైతే నీ దేహం అంతా కూడా చీకటైపోతుంది అని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 22-23 వచనాల మాటలు మనకు కనపడుతూ ఉన్నవి. ఇది రెండవ అవయవం. మూడవ అవయవము చెవులు. మూడవది ఏంటండి? చెవులు. మరి ఈ చెవులతో కూడా దేవుని మహిమపరచాలి. మరి మనం మహిమపరుస్తూ ఉన్నామా? కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 6వ వచనం చదవండి. కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 6వ వచనం చూద్దాం, చదవండి. బలులనైనను నైవేద్యములైనను నీవు కోరుటలేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. చూసావా? నీవు నాకు చెవులను నిర్మించి ఉన్నావు. ఇప్పుడు ఈ చెవులు ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. మరి ఈ చెవులను దేవుణ్ణి మహిమపరచడానికి ఉపయోగించాలి. కానీ మనుషులు ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారు? చెవులతో పాపం చేస్తున్నారా? ఊహించండి, చెవులతో కూడా పాపం చేస్తారా? ఎస్, చెవులతో కూడా పాపం చేస్తారండి. ఏమిటి ఆ పాపము అంటే, ముసలమ్మ ముచ్చట్లు వినటం, ఆమె చెప్పింది ఈమె చెప్పటం, ఈమె చెప్పింది ఆమెకి చెప్పటం. చూసావా, నిన్ను ఆమె ఇలా అన్నది అన్నమాట ఎలాగన్నది? ఈమె చెవులతో విన్నది. ఈ చెవులతో విని ఆమె చెవిలో వేస్తుంది. ఆమె ఈమె మీద కక్ష పెంచుకుంటుంది. రోజు ఘర్షణలు, గొడవలు, తగువులు, తగాదాలు, పోలీస్ స్టేషన్లు, కోర్టులు. ఇదంతా అవసరమా? నీకు దేవుడిచ్చిన చెవులు చేత దేవుణ్ణి మహిమపరచాలని వాక్యం చెప్తున్నది. ఎలా మహిమపరచాలి? యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 19వ వచనంలో చెప్పబడుతున్నది, మీరు మీ చెవులతో దేవుని మాటలు వినటానికి వేగిరపడాలి అని. వినటానికి ఏం చేయాలట? వేగిరపడాలి. అంటే ఏమిటి? వినటానికి ఆసక్తి చూపాలి. మనం దేవుని వాక్యం వినటానికి ఆసక్తి కనబరుస్తున్నామా? ఎందుకు కనపరచడం లేదంటే, మన చెవులు మందమెక్కిని అని వాక్యంలో రాయబడి ఉన్నది. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దేవుని మాటలు మీరు శ్రద్ధగా వింటే, వేగిరిపడి వింటే, ఆ మాటలు నిన్ను బ్రతికిస్తాయి. నిజంగా బ్రతికిస్తాయా దేవుని మాటలు? బ్రతికిస్తాయి అంటారా? చాలామంది అనుకుంటారు ఆ దేవుని మాటలు బ్రతికిస్తాయి ఏంటిలే అని. ఓ సేవకుని దగ్గరికి ఓ విశ్వాసం వచ్చాడట. విశ్వాసం వచ్చి, అయ్యా, నా ఇంట్లో నా భార్య మాట వినటం లేదు, నా పిల్లలు నన్ను లెక్క చేయటం లేదు, అప్పుల పాలైపోయాను, నేను చచ్చిపోదామని లారీకి ఎదురుగా వెళ్ళాను. వెళ్ళగానే లారీ దగ్గరికి వచ్చేస్తుంది. ఇక నేను ఏమైనా చనిపోవాలని కళ్ళు మూసుకున్నాను. ఈలోపు, కుమారుడా భయపడకు, నేను నీకు తోడై ఉన్నానని వాక్యం వినపడిందంట చెవిలో. ఎవరు చెప్పారని చూస్తే ఎవరు లేరు అక్కడ. కానీ మనసు, ఆత్మ చెబుతున్నది. దేవునితో దేవుడు ఏం చేశాడు? ఆత్మతో మాట్లాడించాడు. కుమారుడా భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను అనగానే లారీ దగ్గరికి రాగానే చేశానయ్యా అని ఓ సేవకునికి చెప్పాడట. ఇప్పుడు ఎవరో ఆయనతో మాట్లాడారు? దేవుడు. మరి దేవుడు నిజంగా వచ్చాడా? దేవుని వాక్యం మాట్లాడింది. వాక్యం అంటే ఎవరు? యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాం, వాక్యం అంటే దేవుడే. దేవుడు ఈయనతో మాట్లాడాడు. ఇప్పుడు దేవుని మాట చెవిలో పడింది కాబట్టి ఆయన బ్రతికాడు. అందుకనే నీ చెవులు దేవుని మాట వినటానికి వేగిరపడాలి. చెత్త మాటలు, అసూయకరమైన మాటలు, గొడవలు పెట్టే మాటలు, వారిని వీరిని కలిపే మాటలు, వారికి వీరు వీరికి వారిని తోడు చేసే మాటలు, ఈ మాటలు కాదు.
అందుకే మనం ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో చూస్తాం, నీవు నా మాటను శ్రద్ధగా వినాలి అని. దేంతో వింటారండి? ఇప్పుడు చెవితో వినాలి. వింటే ఏమవుతుంది? రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో వింటే ఏమవుతుంది? వినుట వలన నీకు విశ్వాసము కలుగును. ఏమవుతుందండి వినుట వల్ల? విశ్వాసము కలుగును. ఇందాక మనము చదువుకున్నాము కదా, ఎవరిచ్చారండి చెవులు? కన్నులతో కూడా మాట్లాడమని, దేవుని స్తుతించమని, కన్నులతో దేవుని మహిమపరచమని చెప్పాం. మరి కన్నులు ఎవరిచ్చారండి? సామెత గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం చదివినప్పుడు వినగల చెవులు, గ్రహింపగల మనస్సు ఎవరిచ్చారు? ఈ రెండును యెహోవాయే కలుగజేసెను. వినగల చెవులు, చూడగల కన్ను. మరి దేవుడు కలుగజేసిన వాటి చేత నీవు దేవుణ్ణి మహింపరచకుండా చెడ్డ పనులకు లేకపోతే వేరే పనులకు నీవు ఉపయోగిస్తే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకుంటాడండి? గమనించండి, చూద్దాం. దేవుడు ఒకవేళ నీవు లెక్క చేయకుండా నీ తలతో గాని, నీ కళ్ళతో గాని, నీ చెవులతో గాని దేవుణ్ణి మహిమపరచకపోతే ఏం జరుగుతుందో క్రింది భాగంలో మనం చూద్దాం. ఇప్పుడు 3 అవయవాలు అయ్యాయి. 4వ అవయవం ఏంటండి? నోరు. ఈ నోరు ఎలాగుండాలట? ఈ నోరు ఎలాగుండాలో చూద్దాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 17వ వచనం. ఈ నోరు ఏమి చేస్తుందంటే దానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఎందుకని? నోరులో ఏముంది? ఇప్పుడు నోటిలో ఏముంది? నాలుక ఉన్నది. నాలుకకి నరం లేదు. నరం లేని నాలుక ఎటైనా మాట్లాడుద్ది. అట్టు పెడితే మా వదిన గారు మంచిది అంటది, అట్టు పెట్టకపోతే దానంత దుర్మార్గాలు లేదంటది. ఇదే నాలుక. గమనించండి ప్రియ సహోదరి సహోదరులరా, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. చదవండి. ప్రతి నోరు ఏం చేస్తుందండి? నోరు ఇప్పుడు దుర్భాషలాడుతుంది. ఎందుకో తెలుసా? ఈ నోటులో ఉన్నటువంటి నాలుక ప్రకృతి చక్రానికి చిచ్చు పెట్టేటువంటి నాలుక ఇది. ఈ నాలుక లోపల ఉండటం బట్టి మడతేసేస్తుంది అందరిని. చూడండి, చేతిని వెనక మడతెడతారా మీరు? మడతెట్టగలరా? కాలుని వెనక మడతెట్టగలం. నాలుక ఎటైనా పెట్టేయచ్చు. లెఫ్ట్కి, రైట్కి, ఫ్రంట్కి, బ్యాక్కి ఎలాగైనా నాలుకని మడతెట్టచ్చు. ఈ మడతెట్టే నాలుక మనుషులను పాడు చేస్తుంది. కాబట్టి ఈ నాలుక ఏం చేస్తుందంటే, నోరు, నాలుక కలిగిన నోరు దుర్భాషలాడుతూ ఉన్నది. ఎలాంటి దుర్భాష అంటే కీర్తన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనంలో చూసినప్పుడు ఈ నోరంట శాపముతో నిండిపోయిందట. ఈ నోరంట వారి నోరు శాపముతోను కపటముతోను వంచనతోను నిండి ఉన్నది. వారి నాలుక క్రింద చూడండి, అక్కడ ముందు భాగంలో ఏమనుంది? నాలుకంట, నోరంట శాపముతో, కపటముతో, వంచనతో నిండి ఉంది. దానికి వివరణ కిందిస్తూ వాని నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవే. ఇప్పుడు ఎక్కడున్నవి? ఇప్పుడు నోటితో దేవుణ్ణి మహిమపరచాలి, కానీ నోటితో మనం ఏం చేస్తున్నాం? దుర్భాషలు ఆడుతున్నాం. దుర్భాషలు ఆడటానికి గల కారణం ఏమిటి? మన నోటిలో ఏమున్నది? శాపమున్నది, కపటమున్నది, వంచన ఉన్నది. ఎందుకున్నది అనంటే లోపల నాలుకున్నది. ఇవన్నీ కూడా నాలుక క్రింద ఉన్నాయి. కావలసినప్పుడు వచ్చేస్తుంటే బయటికి, అడిగిన వెంటనే ఏదైనా ఇవ్వకపోతే వచ్చేస్తుంటే బయటికి. ఈ నాలుక ఈ నోటితోటి దుర్భాషలు ఆడిస్తూ ఉన్నది. మరి ఆ దుర్భాషలు ఆడటానికి గల కారణం కూడా వాక్యమే చెప్తూ ఉన్నది. ఎందుకు మనిషి దుర్భాషలు ఆడుతున్నారు నోటితో అంటే, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంట? హృదయములో నుంచి వస్తున్నదట. మత్తయి సువార్త 12:14 చెప్పబడుతున్నది, నీ హృదయములో ఉన్న దానిని బట్టే నీ నోరు మాట్లాడుతుంది. అయ్యో ఏం లేదండి, పక్కన నోరు జారానండి అంటారు. మరి నోరు జారటం అంటే ఏమిటి? ఎక్కడి నుంచి వచ్చినవి? వారి హృదయములో ఉన్నవి. కాబట్టి నీ నోరు అదుపులో ఉంచుకోవాలి. నీ నోరు జాగ్రత్తగా కాచుకోవాలి.
కీర్తన గ్రంథం 34వ అధ్యాయంలో 13వ వచనంలో అందుకే దేవుడు వాక్యం ద్వారా మనందరికీ తెలియపరుస్తూ ఉన్నాడు. నీవు దుర్భాషలు ఆడకుండా, చెడ్డ మాటలు మాట్లాడకుండా, చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను చూసారా, ఇక్కడ 3 లింక్ అయిపోయినాయండి. నోటిలో ఇదంతా నోరు, లోపల నాలుక. ఈ మాటలు, నాలుక క్రింద ఉన్నటువంటి పాపపు మాటలు, మడతెట్టే మాటలు బయటికి రాకుండా ఉండాలంటే ఇప్పుడు ఏం చేయాలి? పెదవులను కాచుకోవాలి. దేవుణ్ణి మహిమపరచడానికి నీకు ఇది ఇచ్చాడు. ఎవరు పడితే వారితో కొట్లాటలకు దిగటానికి కాదు, ఎవరిని పడితే వారిని బూతులు తిట్టడానికి కాదు, ఎవరు పడితే వారిపైన నోరేసుకుపడటానికి కాదు, దేవునిని మహిమపరచటానికి దేవుడు నీకు ఈ నోరునిచ్చాడు, నోటిలో నాలుకనిచ్చాడు, అదుపు చేయటానికి నోటికి పెదవులనే చిక్కాన్నిచ్చాడు. కాబట్టి ప్రియులరా, ఈ నోటి ద్వారా దేవునిని మనము మహిమపరచాలంటే మన నోటిలో నుంచి చెడ్డ మాటలు పలుకకుండా కాచుకోవాలి. ఇది 4వ అవయవం. 5వ అవయవం చేతులు. ఏమిటండి? చేతులు. మరి ఈ చేతులతో దేవుణ్ణి మహిమపరుస్తున్నారా? చప్పట్లు కొట్టడానికే మనకి చేతులు రావు, ఆరాధన చేయటానికి నోరు రాదు, మరి మనం దేవుణ్ణి ఎలా మహిమపరుస్తామండి? దేవుని వాక్యం చెప్తున్నది నీ చేతులతో దేవుణ్ణి మహిమపరచాలని. కానీ చేతులు ఎలాగున్నాయి అంటే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో ఈ చేతులు రక్తము చేత తడిచిపోయి ఉన్నాయట. ఈ మనుషుల చేతులు, మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. అందుకే మన ప్రార్థన దేవుడు అంటం లేదు. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, మరి నీ చేతులు ఎలాగ ఉండాలి? ఇప్పుడు అన్నం తినేటప్పుడైతే ఆ లిక్విడ్ తోటి, సబ్బుతోటి చేతులు శుభ్రంగా కడుక్కుంటావు, కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి నీ చేతులు అపరిశుభ్రంగా ఉంచుతావు. మరి అది దేవునికి ఇష్టమా? దేవుని వాక్యము సెలవిస్తున్నది నీ చేతుల్లో రక్తము నిండి ఉన్నది గనక నీవు ప్రార్థించినా సరే నేను వినటం లేదు. నువ్వు ఎంతో బహుగా ఏడుస్తూ ప్రార్థిస్తున్నావు, నేను వినటం లేదు. కారణం నీ చేతుల్లో ఏముంది? పాపం ఉంది. కాబట్టి నేను వినటం లేదు. కాబట్టి నీ చేతులు ఎలాగ ఉండాలండి? నీ చేతులు ఎలాగ ఉండాలి? 1 తిమోతి పత్రికలో 2వ అధ్యాయం 8వ వచనంలో చెప్పండి, నీ చేతులు పవిత్రంగా ఉండాలి. తిని అరిగి బయటికి పారవేసే అన్నం తినడానికే నీ చేతులు శుభ్రంగా కడుక్కుంటున్నావే, మరి దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి నీ చేతులు శుభ్రంగా ఉండక్కర్లేదా? ఇష్టాచారంగా ఉండొచ్చా? చదవండి. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలని కోరుచున్నాను. ఎలా ఉండాలి మీ చేతులు? పవిత్రముగా ఉండాలి. పవిత్రంగా ఉండమంటే సబ్బుతో అరగదీసి కడిగేయటమని కాదు. నీ చేతులతో ఎలాంటి పాపము చేయకుండా ఉండాలి. పాపము చేసే పరిస్థితి వచ్చినా ఆ పాపము నుంచి యోసేపు ఎలా పారిపోయాడో అలాగే నీవు పారిపోవాలి తప్ప, ఈ ఒకసారికి నేను పాపం చేస్తానని నీవు పాపముతో నీ చేతులతో పాపము చేస్తే అది ఆ పాపము నీ బిడ్డలకు తగులుతుంది. అది గమనించమని మీకు మనవి చేస్తున్నా ప్రియులారా. ఈ ఏచకృపా వాక్కు వింటున్న ప్రతి ఒక్కరు కూడా గమనించండి, మీ చేతులతో పాపము చెయ్యకూడదు. కాబట్టి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, కాబట్టి మీరు మీ యొక్క చేతులను శుభ్రముగా కడుక్కోవాలని వాక్యం చెప్తుంది. మీ చేతులు ఏం చేయాలట? దేవుని యొద్దకు రండి, అప్పుడైనా మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. చాలండి. ఎవరు చేసుకోవాలి ఇప్పుడు శుభ్రం? చెప్పండి. ఎవరండి? ఎవరు? పాపులారా మీ చేతులు శుభ్రము చేసుకోండి, మీ చేతులతో పాపం చేస్తున్నారు. కాబట్టి మీ చేతులను మీరు శుభ్రము చేసుకోండి. మరి పాపులు ఎవరు? ఇప్పుడు అందరూ పాపులే. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనము పాపపు చేతులతో ఉన్నాం గనక దేవుని మహిమపరిచే చేతులు కావాలి అంటే మన చేతులు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? శుభ్రము చేసుకోవాలి. ఇది 5వదండి.
ఆరవది కూడా చూద్దాం. ఆరవది చేతులు, తర్వాత హృదయము. ఈ హృదయంతో కూడా దేవుణ్ణి మనము మహిమపరచాలి. ఎందుకు? ఇది కూడా మనలో ఒక అవయవంగా ఉన్నది గనక. కానీ మన హృదయం ఎలాగున్నది? ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో మన హృదయం ఎలాగున్నదట? ఘోరమైన వ్యాధితో ఉందట. మన హృదయం ఎలాగున్నదంటే ఘోరమైన వ్యాధి. చిన్న చిన్న వ్యాధి కాదు. జలుబు, దగ్గు, రొంప, జ్వరం ఇలాంటి వ్యాధి కాదు. అది తగ్గని జబ్బుతో ఉన్నది, మానని రోగముతో ఉన్నది. ఎవరు? హృదయము. చూడండి, ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయము 8వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. ఎందుకు ఈ వ్యాధి వచ్చింది హృదయానికి? దేవుడిచ్చిన హృదయంతో నీ దేవుని స్తుతించాలి కదా. ఏదో నామకార్థంగా వచ్చి కూర్చుంటే ఉపయోగం ఏమిటి? ఏదో వెళ్ళాలి కనుక వెళితే ప్రయోజనం ఏమిటి? హృదయ శుద్ధి గలవారు ధన్యులని వాక్యం చెప్తున్నది కనుక నీ హృదయం శుద్ధిగా ఉండాలి. కానీ నీ హృదయంలో 13 రకాల చెడ్డ తలంపులు ఉన్నాయని మార్కు సువార్త 7వ అధ్యాయంలో 21 నుంచి 27 వచనాల్లో చెప్పబడుతున్నది. అసూయ, ద్వేషం, కక్ష, స్వార్థం, చెడుతనం, వ్యభిచారం, లోపం ఇవన్నీ ఎక్కడున్నాయట? హృదయములో ఉన్నవి. కాబట్టే హృదయానికి ఏమొచ్చింది? ఇప్పుడు జబ్బు వచ్చింది. మరి జబ్బు తగ్గాలంటే ఏం చేయాలి? వీటన్నిటినీ తీసివేయాలి. ఇప్పుడు మనము వంట చేసే పాత్ర వాసన వస్తుంది అనుకోండి, ఏం చేస్తారు? ఓ లిక్విడ్ పెట్టో, లేకపోతే ఆ విమ్ము సబ్బు పెట్టో, ఏదో పెట్టి శుభ్రంగా కడిగేస్తారు, వాసన రాకుండా ఉంటుంది. మరి నీ వంట చేసుకునే పాత్రే వాసన వస్తే నువ్వు కడుగుతున్నప్పుడు నీ హృదయంలో ఘోరమైన వ్యాధి ఉన్నది కదా, 13 రకాల చెడ్డ తలంపులు అందులో ఉన్నవి కదా. మరి నీ హృదయాన్ని ఏం చేయాలి? ఇప్పుడు కడగాలి, శుద్ధీకరించుకోవాలి. లేకపోతే దేవుణ్ణి నువ్వు మహిమపరిచినా దేవుడు నీ మాటలు వినడు, నీ ప్రార్థన వినడు. కాబట్టి దేవుని వాక్యము చెబుతూ ఉన్నది, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో, ద్విమనస్కులారా. ద్విమనస్కులారా అంటే 2 మనసులు కలిగిన వారు. అంటే ఏమిటి? వెళ్దాంలే, తాయితీగుందాంలే, కూర్చున్నాంగా, ఎలాగోలాగు ఏదోటి చెప్తారులే. ఈ ద్విమనస్సు పనికిరాదు. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి, వ్యాకులపడుడి, చాలుడి. ఏం చేయాలి? ఇప్పుడు మీరు మీ హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. పరిశుద్ధపరచుకోవాలంటే ఏమి చేయాలో కూడా సామెతల గ్రంథం 4:23 చెప్పబడుతున్నది. ఏమని తెలుసా? ఓ నా కుమారుడా, కుమార్తె, నీ హృదయము ఘోరమైన వ్యాధి కలిగింది కదా, నీ హృదయములో 13 రకాల చెడ్డ తలంపులు ఉన్నాయి కదా. కాబట్టి నీ హృదయాన్ని నీవు జాగ్రత్తగా, భద్రముగా కాపాడుకోమని వాక్యం చెప్తున్నది. 4వ అధ్యాయం సామెతల గ్రంథంలో 4వ అధ్యాయంలో 23వ వచనంలో ఆ మాటలు మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా మీ హృదయమును చూడండి. అక్కడ ఎందుకు అన్నిటికంటే ముఖ్యంగా అని చెప్పబడింది? మనం ఏమి భద్రంగా దాస్తున్నామో తెలుసా? బీరువాలో డబ్బులు దాస్తున్నాం, బంగారం దాస్తున్నాం, బ్యాంక్ లాకర్లో విలువైనవి దాస్తున్నాం, వాటన్నిటినీ భద్రంగా దాచుకుంటున్నాం. కానీ హృదయాన్ని మాత్రం గాలికి వదిలేస్తున్నాం. ఇది రోగంతో ఉన్నదని తెలిసినప్పటికీ కూడా హృదయాన్ని పట్టించుకోవటం లేదు. ప్రియ సంగమా, ఆలోచన చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా మీ హృదయమును భద్రముగా కాపాడుకోవాలి. మరి కాపాడుకోవాలంటే ఎలాగూ? కీర్తన గ్రంథం 51వ అధ్యాయంలో 10వ వచనంలో చెప్తున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు మనందరితో. మీరు ఎప్పుడైనా మీ హృదయం ఘోరమైన వ్యాధితో ఉన్నది కాబట్టి మీ అవయవాల్లో ఒకటైన హృదయంతో నన్ను మీరు స్తుతించట్లేదు, మహిమపరచటం లేదు, ఇప్పుడైనా ఇకనైనా నన్ను అడగండి అంటూ ఉన్నాడు. కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు 51వ కీర్తనలో 10వ వచనంలో, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగచేయము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నీ హృదయము శుద్ధిగా ఉండాలని నీవు ప్రార్థన చేయాలి. అప్పుడు నీ హృదయం శుద్ధి అయితే నీవు దేవునిని మహిమపరిచేవానిగా ఉంటా. ఇది ఎన్నో అవయవము? 6వ అవయవము. 7వ అవయవాన్ని కూడా చూసుకుని మనం ముగిద్దాం. 7వ అవయవము
పాదములు, కాళ్ళు. మరి ఈ పాదముల చేత, ఈ కాళ్ళు చేత కూడా దేవునిని మనము మహిమపరచాలి. సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో 15వ వచనంలో ఒక మాట మనకు తెలియపరచబడుతూ ఉన్నది. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనం. కుమారుడా, నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము, నీవు వారి మార్గమున పోకుము, వారి త్రోవలయందు నడవకుండా నీ పాదమును వెనుకకు తీసుకొనుము. ఎవరి గురించి చెప్పబడుతున్నది? పాపుల మార్గమున నీవు. మనము కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో మాటలు చూస్తాం. పాపుల మార్గమున నీవు నడవకూడదు. అలాంటి వారి దగ్గర నీవు నడుస్తున్నావు అనుకో, నీకే ప్రమాదం. కాబట్టి వారి త్రోవలయందు నీవు నడవకుండా నీ పాదములను వెనుకకు తీసుకొనుము. అంటే నీ వెనక్కి వెళ్ళిపో, వాళ్ళతో నడవకు అని. కాబట్టి దేవునిని మహిమపరిచే పాదములుగా ఉండాలి అంటే నీ పాదములు పవిత్రంగా ఉండాలి. పాదములు పరుగెత్తి పాపము చేయటానికి పరుగెత్తుతూ ఉన్నాయి. ఎవరు చూడటం లేదు కదా, తొందరగా వెళ్ళి పాపము చేయాలని పరిగెడుతూ ఉన్నాయి. అలాంటి పాదములు నీకుంటే దేవుణ్ణి మహిమపరచలేవు. గనుక నీ పాదములు అలాంటి వారితో నడవకుండా ఏమి చేయాలంట? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 13వ వచనంలో నీ పాదములను, ఒకవేళ ఇప్పటి వరకు నీవు పరిగెత్తి పాపము చేసే పాదములుగా ఉన్నాయేమో చూసుకో, సరి చేసుకో అని వాక్యం చెప్తూ ఉన్నది. చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 13వ వచనంలో ఆ మాటలు మనకి రాయబడి ఉన్నవి. చదవండి. కుంటికాలు బెనకక బాగుపడు నిమిత్తము నీ పాదములకు మార్గములను సరళము చేసుకొనుడి. అంటే నీ పాదములు ఇప్పుడు పాపం వైపు నడవకూడదు, దేవుని వైపు నడవాలి. ప్రియులరా, గమనించండి. నీ పాదములు పాపం వైపు వెళ్లకుండా చూసుకోండి అని వాక్యం చెప్తుంది. అప్పుడే పాదములతో దేవుని నీవు మహిమపరచటానికి నీ పాదములు దేవుని సన్నిధి వైపు నడిచి వెళతాయి. ఒకవేళ అనేక మంది నిన్ను ప్రలోభ పెట్టినప్పటికీ నో నేను ఈరోజు దేవుని సన్నిధికి వెళ్లాల్సింది, ఈరోజు ఆదివారం అని ఖచ్చితంగా నీ పాదములు ఇటువైపు నడిపిస్తాయి. కాబట్టి మీ యొక్క శరీర అవయవాలు ఎలా ఉండాలి? ఎలా? తల వంచి దేవునికి ప్రార్థన చేయాలి. కళ్ళు చెడుని చూడకుండా దేవునిని మహిమపరచాలి. చెవులు చెడ్డ మాటలు వినకుండా దేవుని మాటలు వినేలాగా ఉండాలి. నీ నోరు అబద్ధపు మాటలు, మూర్ఖపు మాటలు, భూతు మాటలు, ఏ మాటలు, చెడు మాటలు మాట్లాడకుండా దేవుని మాటలు తెలియపరిచేవానిగా నీ యొక్క నోరు, నీ పెదవులు, నీ నాలుక ఉండాలి. నీ చేతులు దేవుణ్ణి మహిమపరిచేవానిగా ఉండాలి. చేతులతో పాపము చేయకూడదు. నీ హృదయం శుద్ధీకరించుకోవాలి. నీ హృదయంలో ఉన్న పాపాలన్నీ తీసివేయాలి. నీ కాళ్ళు, నీ పాదములు దేవుని సన్నిధి వైపు నడిచేవానిగా ఉండాలి. కానీ ఈ 7 అవయవాలను లెక్క చేయటం లేదు మనుషులని వాక్యం చెప్తూ ఉన్నది. మత్తయి సువార్త 13వ అధ్యాయం 14వ వచనంలో మనం గమనించినప్పుడు, ఎందుకు ఈ మనుషులు వారి యొక్క శరీర అవయవాలను దేవుడు ఇచ్చినవి గనక దేవుని ఎందుకు మహిమపరచలేకపోతున్నారు అని అంటే, చాలా భయంకరంగా అక్కడ రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 13వ అధ్యాయం 14వ వచనంలో, మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము కొరవినది. చూసారా ఏం జరిగింది? ఇప్పుడు హృదయానికి ఏం జరిగింది? హృదయం ఏమైందండి? ఇప్పుడు కొవ్వుపోయింది. హృదయం కొవ్వెక్కితే ఇక మనిషి ఏం మాట అంటాడు? కన్ను మిన్నుగా అనదు కదా. హృదయం కొవ్వెక్కింది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారి తమ కన్నులు మూసుకుపోయి గనుక. చూసారా, హృదయానికి కొవ్వెక్కింది, చెవులకు మందం ఎక్కింది, కళ్ళు మూసుకుపోయినాయి. కళ్ళు మూసుకుపోయినోడు ఏం చేస్తాడు? ఎదురుగా ఎవరున్నారో చూడలేడు కదా. అయ్యో మా వదిన, మా అక్క, మా చెల్లి, మా అత్తగారు, మా తోబుట్టువు అని
గమనించలేని దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు. కన్ను మిన్ను గానక చెల్లని పిలుస్తాడు, అక్కని పిలుస్తాడు, కానీ వాడి మాటలు వక్రంగా ఉంటాయి. ఎందుకంటే తెలుసా, వాడి హృదయం ఏమైంది? ఇప్పుడు తిని 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 కొవ్వెక్కిపోయింది. ఈ కొవ్వెక్కిపోవటం చేత చెవులు వినటంలే. చూడండి, నిన్నగాక మొన్న ఇంటిలో అలా అన్నగారు వదిన గారు ఉద్యోగాల నిమిత్తం డ్యూటీకి వెళ్ళిపోతే ఇంటిలో కుమార్తెను పెట్టి వెళ్ళారట. కుమార్తెను పెట్టి వెళితే వాళ్ళ చిన్నాన్న వచ్చి ఆ పిల్లని పాడు చేశాడు. సొంత చిన్నాన్న. ఏమిటిది? ఇప్పుడు ఏమైంది? హృదయం ఏమైపోయింది? కొవ్వెక్కిపోయింది. కళ్ళు మిన్ను కానటం లేదు, కళ్ళు నెత్తికెక్కుతున్నాయి. కాబట్టి ఈ కారణం చేత పాపం మీద పాపం చేస్తున్నారు. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు ఇలా జరుగుతున్నదంటే మనకు దేవుడిచ్చిన అవయవాల్ని మనము దేవుని మహిమపరిచేవానిగా చేయకపోవటం గల కారణాలు ఇవి అని చెప్పబడుతుంది. అంటే హృదయం కొవ్వెక్కిపోతుంది, చెవులకి మన్నం ఎక్కేసింది, కళ్ళు నెత్తికెక్కేసినాయి. కాబట్టి దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు, ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. మరి ఇలాంటి వారికి దేవుడు ఊరుకుంటాడా? ఇలాంటి వారిని దేవుడు క్షమిస్తాడా? ఇదేమిటండి, మన దేవుడు దయామయుడు, కృపామయుడు, కరుణామయుడు కదా. పాపం చేసిన వారిని క్షమిస్తాడంటే ఎన్నిసార్లు క్షమిస్తాడు? ఇప్పుడు గర్జించు సింహం వలె వస్తూ ఉన్నాడు. చూడండి, యెషయా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనాన్ని చదివినప్పుడు, ఇంకా నేను యోబు గ్రంథం 31వ అధ్యాయం 5-8 వచనాలు, యోబు గ్రంథము 38వ అధ్యాయము 5-8 వచనాలు చదివినప్పుడు, ఈ కన్నులు, ఈ కాళ్ళు, ఈ కొవ్వెక్కిన హృదయము చేత మనిషి చేసే పాపం వలన వాడు ఏదైతే పంట వేస్తాడో ఆ పంట వాడికి దక్కదు. ఏదైతే విత్తనము జల్లుతాడో ఆ విత్తనాలు కాకులు ఎత్తుకుపోతున్నాయి. ఏదైతే పంటను వేసి దాని ద్వారా ఇంత పెట్టుబడి పెట్టి నేను ఆ పంటను కోసి దాన్ని అమ్మి నేను సంపాదించాలని అనుకుంటాడో అది వాడి చేతికి రావటం లేదు అని వాక్యం చెప్తుంది. చూడండి, యోబు గ్రంథము 31వ అధ్యాయము 5, 6, 7, 8 వచనాలు చదవండి. త్వరితంగా తీయాల. అబద్ధికుడనై నేను తిరుగులాడని ఎడల మోసము చేయుటకై నా కాలు త్వరబడిన ఎడల, మోసము చేయటానికి నా కాలు త్వరబడిన ఎడల నేను యథార్థుడను ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచుకునుగాక నేను త్రోవ విడిచి నడిచిన ఎడల నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల మాలిన్యమైనను నా చేతులు తగిలిన ఎడల నేను విత్తిన దానిని వేరొకడు భుజించును. వీడు పంట వేస్తాడు కానీ వీడికి పంట చేతికి అందదు, అది ఎవరో ఒకరు తీసుకుపోతారు. తరువాత నేను నాటినది వేరే వాడు పీక్కెళ్ళిపోతాడట. ఎందుకని తెలుసా? స్పష్టంగా చెప్పబడుతున్నది, నా కళ్ళుతో నేను చేసిన పాపము, నా కాళ్ళతో నేను చేసిన పాపము నన్ను ఇట్టి రీతిగా చేస్తాది. అందుచేతనే నీ కళ్ళు చెడు వైపు చూడకుండా, నీ కాళ్ళు పాపం వైపు నడవకుండా దేవుని వైపు నడవాలని చెప్పేది అందుచేతనే. లేకపోతే నువ్వు ఎంత ప్రయత్నించినా కూడా అక్కడ నీ పంట పండే అవకాశము లేదు. అంతేకాదు ప్రియులారా, ఎవరైతే ఈ హృదయము కొవ్వి, ఎవరైతే కళ్ళు నెత్తికెక్కిపోయి విచ్చలవిడిగా బ్రతుకుతారో వారి గురించి కూడా దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో ఏమని అంటుందంటే, ఈ అష్షూరు రాజు యొక్క హృదయము గర్వముతో నిండిపోయిందట. ఈ గర్వముతో నిండిపోయి ప్రజలను అనేకమైన ఇబ్బందులు గురి చేస్తున్నది. ఈ అనేకమైన సమస్యలు పెట్టుట చేత ఈ అష్షూరు రాజు యొక్క గర్వము వలన, అష్షూరు రాజు చేసిన పాపము వలన, అష్షూరు రాజు చేతులతో మనుషులను చంపించుట వలన ఏమని రాయబడి ఉంది? యెషయా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం చదవండి.
10వ అధ్యాయం 12వ వచనం. కావున సియోను కొండ మీదను యెరూషలేము మీదను ప్రభువు తన కార్యమంతయు నెరవేర్చిన తరువాత అష్షూరు రాజు యొక్క హృదయ గర్వము వలన ఫలమును బట్టి ఆయన చేసినటువంటి పనుల ఫలమును బట్టి అతని కన్నులకు వచ్చిన అహంకారపు చూపులను బట్టి అతనిని శిక్షించుదును. ఆ శిక్ష మన మీదకి వస్తుంది. ఎందుకో తెలుసా? హృదయం కొవ్వెక్కిపోయి కళ్ళు నెత్తికెక్కిపోయి అహంకారంతో చూపులు చూసి ఆ చూపుల చేత పాపము చేయటం వలన ఏం తెస్తున్నారు? ఇప్పుడు ఏమొస్తుంది? ఇప్పుడు శిక్ష వస్తూ ఉన్నది. మన మీదకి కూడా శిక్ష వస్తుంది. అష్షూరురాజు చేసినటువంటి ఈ 3 పనుల వల్ల ఆయన మీదకి శిక్ష వచ్చింది, మన మీదకి కూడా శిక్ష వస్తుంది. కావున ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, ఇప్పుడైనా ఇకనైనా ఆలోచించండి, మీ దేహములో ఉన్న అవయవాలు ఎలా ఉన్నాయి? ఈ యొక్క అవయవాల చేత మీరు దేవుని మహిమపరుస్తున్నారా? స్తుతిస్తున్నారా? నామకార్థంగా బ్రతుకుతున్నారా? యథావిధిగా జీవిస్తున్నారో మిమ్మల్ని మీరే పరిశీలన చేసుకోండి. కాబట్టి ఒకవేళ మీరు మీ యొక్క దేహంలో ఉన్న అవయవాలతో దేవుని స్తుతించకపోతే, మహిమపరచకపోతే ఇప్పుడైనా ఇకనైనా మారండి. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఆ మాటలు మనకి సూచన చేస్తూ ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడైనా ఇకనైనా ఆలోచన చేసుకోండి. ఏమని రాయబడి ఉన్నది? రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో చదవండి. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరము ఆయనకు సమర్పించుకొనుడని. ఏం చేయాలి ఇప్పుడు? మన శరీరముని ఏం చేయాలండి? దేవునికి సమర్పించుకోవాలి. ఎందుకు? మూలవాక్యములు ఏమన్నది? మీ శరీరము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది. కాబట్టి మీ శరీరముతో మీ దేహముతో దేవుని మహిమపరచమని ఉన్నది. కాబట్టి ఇప్పుడు మీరేం చేయాలి? కాబట్టి సహోదరులారా, సహోదరిమణులారా, ప్రజలారా ఆలోచించండి. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యతను బట్టి మిమ్ములను నేను బ్రతిమలాడుతూ ఉన్నాను. ఏం చేస్తున్నాను ఇప్పుడు? దేవుని వాక్యాన్ని బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుతూ ఉన్నాను. మీ శరీరమును దేవునికి సమర్పించుడి. నీ శరీరంలో బలహీనత ఉండొచ్చు, నీ దేహంలో అనారోగ్యం ఉండొచ్చు, కానీ నీ దేహము దేవుని ఆలయము. నీ దేహాన్ని దేవునికి సమర్పించు. నీ దేహము, నీ శరీరమును దేవునికి సమర్పించుకో. నీ దేహంలో ఉన్న అవయవాలతో దేవుని స్తుతియాగము చేయి. చప్పట్లు కొట్టు. దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు చేతులు? చప్పట్లు కొట్టడానికి. దేవుడు నీకు నోరు ఎందుకు ఇచ్చాడు? దేవునికి ఆరాధన చేయటానికి. దేవుడు కళ్ళు ఎందుకు ఇచ్చాడు? దేవుని యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలు చూడటానికి, కానీ చెడు కార్యాలు చూడటానికి కాదు, చెడు తలంపులు కలగటానికి కాదు మనకిచ్చింది. కాబట్టి ఇప్పుడైనా ఇకనైనా దేవుని వాత్సల్యతను బట్టి మిమ్ములను బ్రతిమలాడి వేడుకుంటూ ఉన్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది అని రాయబడింది. ఏంటి? నీ శరీరము దేవునికి సమర్పించుకొనుట యుక్తము అంటే మంచిది అని. ఇప్పుడైనా ఇకనైనా అట్టి రీతిగా ఆలోచన చేయండి. దేవుని ప్రేమను బట్టి, దేవుని కృపను బట్టి మనం ఇంకా సజీవ లెక్కలు ఉన్నాం. మన శరీరంలో ఎన్నో బలహీనతలు ఉన్నప్పటికీ, అనారోగ్యాలు ఉన్నప్పటికీ దేవుడు మనలను సజీవులుగా నిలబెట్టుకుని ఆరాధనకు నడిపించాడు. మనకంటే బలవంతులు చచ్చిపోలేదా? మనకంటే ఆరోగ్యవంతులు ఆకస్మికంగా గుండెపోటు వచ్చి చనిపోలేదా? మరి మనం ఎన్నో బలహీనతున్నాం, ఎన్నో అనారోగ్యాలుతున్నాం, మరి మనం బతికున్నాం. మరి బ్రతికున్న నీ దేహము, బ్రతికున్న నీ శరీరము దేవునికి సమర్పించాలి, దేవునికి స్తుతియాగము చేయాలి. నీ ప్రతి విధమైన 7 అవయవాల గురించి మీకు తెలియపరచటమైంది. ఈ 7 అవయవాల ద్వారా తల నెత్తికి పొగరెచ్చుకోకుండా తల వంచుకుని దేవుని ముందు నిలబడాలి. ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా ఆలోచన చేయండి. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును దేవునికి సమర్పించుకుని అట్టి రీతిగా మీ శరీర అవయవాలతో దేవుని స్తుతించి ఆరాధించి గణపరిచి
దేవుడు మీకు అనుగ్రహించే దీవెనలకు ఆశీర్వాదాలకు మీ అందరూ పాత్రులుగా మిగలాలని తెలియపరుస్తూ ఈ నా కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యమును మనందరి వెనుకడిలో దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ నా వందనములు.